ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది సొమ్మసిల్లిపోయారండి. ఎంతమంది సొమ్మసిల్లిపోయారు. హల్లెలూయా కదండి. కొన్ని సమస్యలు మనం చుట్టుకున్నప్పుడు నిజంగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి మనకు. ప్రభు నన్ను విడిచిపెట్టినేమో, దేవుడు నా మాట వింటలేడేమో, దేవుడు నా ప్రార్థన వింటలేడేమో అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. అస్సలు విడిచిపెట్టాడండి ఆయన. ఈ లోకమంతా మనం విడిచిపెట్టినా ఆయన ప్రేమ మాత్రము మనని విడిచిపెట్టాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఈరోజు దేవుడు అంటూ చదవము ఒకసారి. సొమ్మసిల్లే వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ రోజు నువ్వు సొమ్మసిల్లినవా? ఏ విషయమైనా నేను గాయపరిచి నువ్వు కృంగిపోయినవా? అది ఏ విషయమైనా పర్లే. అది రోగమే కావచ్చు నిన్ను కృంగదీస్తుంది, అప్పే కావచ్చు నేను కృంగదీస్తుంది, మాటే కావచ్చు కృంగదీస్తుంది. ఏ వేదన నిన్ను కృంగదీస్తుందో ప్రభువు ఈరోజు ఏం చేయబోతున్నానో బలపరుస్తున్నాడు. సొమ్మసిల్లిపోయారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఫస్ట్ ఎవరంటే క్రైస్తవులే. బాగా ప్రార్థనలు చేసేవారు, బాగా ఫాస్టింగ్ చేసేవారు, బాగా బైబిల్ చదివేవారే చిన్న సమరంగానే సొమ్మసిల్లిపోతారు, కుప్ప కూలిపోతారు, ఒకటేసారి తట్టుకోలేరు, సొమ్మసిల్లిపోతారు. కానీ ప్రభు అంటూ నువ్వు సొమ్మసిల్లకు, నువ్వు కృంగిపోకో. నీ సొమ్మసిల్ల విషయాల్లో నేను బలపరుస్తున్నా. ఈరోజు నేను ధైర్యపరుస్తున్నా. నిన్ను తిరిగి నీ కుటుంబాన్ని లేపబోతున్నా, తిరిగి నీ కుటుంబాన్ని ఆశించబోతున్నా, తిరిగి నీ కుటుంబంలో నేను బలమైన కార్యాలను చేయబోతున్నా. ఐస్ప్రిమిలా నిజంగా దేవుని ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఆయన చేయు కార్యాలు నువ్వు ఎన్నడూ ఊహించలేని మేలని ప్రభు మీ జీవితంలో చేయబోతున్న ప్రియులారా. ఇంకొక మాటను చూడు, ఇక్కడ భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసిన వాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లెదరు, అలియెదరు, యవనస్తులు త్రప్పక త్రొట్టిలెదరు. ఆమేన్. ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నేను తిరిగి ఈరోజు నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది, అనేక మంది త్రొట్టిల్లుతూ ఉంటారండి. ఎందుకు త్రొట్టిల్లుతారంటే దేవుని వాక్యం వరదం లేక వాళ్ళు త్రొట్టిల్లుతూ ఉంటారు. అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ఈరోజు ఒక ఆలోచన కలిగి ఉండు. ప్రభు నీ పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేయాలని, ఒక మేలు చేయాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని సరిచేయాలని ఆలోచన కలిగి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, నిజంగా ఈరోజు అలాంటి శ్రమలో ఉన్నవా? అలాంటి వేదనలో, అలాంటి దుఃఖంలో ఉన్నవా? నీ జీవితాన్ని దేవుడు ఒక నూతన సామర్థ్యాన్ని ఈరోజు పుట్టించబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఎన్నో ఓటములను చూస్తావు. ప్రార్థన లేకపోతే యుద్ధంలో ఓడిపోయిన సైనికునివే. ప్రార్థన లేకపోతే నీవు నీ ఆత్మ జీవితంలో నువ్వు నీ తల పొడగొట్టుకున్నట్టే. అందుకే అంటున్న ప్రియులారా, ప్రార్థన యుద్ధంలో గెలిపిస్తుంది. ప్రార్థన నీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైనది. ప్రార్థన నీ జీవితానికి ఎంతో బలమైనది. ప్రార్థన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తుంది. ప్రార్థన ఎన్నో మేలను జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషువ ఎదుట యెరికో గోడలుంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, ప్రార్థించడం మొదలు పెడతా ఉంటే యెరికో గోడల పునాదులు కదిలిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెరికో గోడ లాంటి సమస్యని ఎదుట ఉందా? దాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావా? దాన్ని చూసి నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావా? దాన్ని చూసి భయపడుతున్నావా? దాన్ని చూసి హృదయాన్ని కృంగిపోతుందా? దాన్ని చూసి నువ్వు అనేక రకాలుగా ఆందోళన చెందుతున్నావా? అయితే ఈ రోజు నుంచి ఒక శక్తివంతమైన ప్రార్థనను మొదలుపెట్టు. ప్రార్థనని పరిస్థితులను మార్చబోతుంది. ప్రార్థనకి యుద్ధాన్ని నేర్పబోతుంది. ప్రార్థనని పవిత్రుగా మార్చబోతుంది. ప్రార్థన నీలో ఉజ్జీవాన్ని పుట్టించబోతుంది. ప్రార్థనలో విజయం నువ్వు ఎలా పొందాలో నేర్పిస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ప్రార్థన నీకు అనేకమైన కార్యాలు జరిగిస్తుంది. ప్రియులారా,
అదే ప్రార్థన దానియేలు చేసిండు. ముమ్మార్లు దానియేలు ప్రార్థన చేసిండు. ఒక్కసారి కాదు, ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆగిపోతూ ఉంటారు.